శ్రమదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు నగర ప్రథమ పౌరులు మేయర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ శ్రీమతి జిల్లా త్రిపాఠి మేడం గారికి, డిప్యూటీ మేయర్ మేడం గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను కలెక్టర్ మేడం పర్సనల్గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో శ్రమదానం అనే కాన్సెప్ట్ లేదు. కానీ జిల్లా కలెక్టర్ మేడం ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యంగా ఒక రోజు మనము శ్రమదానం అనే ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి మేడం గారి ఆదేశాల మేరకే ఈరోజు అన్ని డివిజన్లలో ఈ శ్రమదాన కార్యక్రమము ప్రారంభిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఈ 41 డివిజన్లో ఈ శ్రమదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మేడం గారు ఎట్లయితే మనకు ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో మనం శ్రమదాన కార్యక్రమం అనేది మనం చేసుకుంటే ఎంతో కొంత మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్న వాళ్ళమైతాము. మనకు కూడా కొంత సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. శానిటేషన్కి సంబంధించి శానిటేషన్ అంటే మన అందరిది అని కలెక్టర్ మేడం చాటి చెప్పే విధంగా మనకు ఈ ఆదేశాలు ఇచ్చినందుకు మరియు సందేశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ మేడం గారిని మన కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా చక్కటి ఏర్పాటు చేసిన మన కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసిన ముఖ్య అతిథి మేయర్ మేడం గారికి, డిప్యూటీ మేయర్ మేడం గారికి, స్థానిక కార్పొరేటర్ మేడం గారికి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ నివాసిస్తున్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. యాక్చువల్లీ ఇది మనం పెట్టే ఫస్ట్ కార్యక్రమం కాదు. అంటే మనం తెలంగాణలో అదేవిధంగా పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తూ ఉన్నాము. ఇలాంటివి ఓపెన్ స్పేసెస్ దొరకడం అంటే చాలా కష్టమైంది. అదేవిధంగా మనం వానాకాలంలో చూస్తూ ఉన్నాము, మన లో లైన్ కొంచెం లోతట్ ఏరియాస్లో అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కావడం, నీళ్ళు నిలిచిపోవడం. సో యాక్చువల్గా మనకి ఇలాంటివి ప్లాన్డ్ లేఅవుట్స్లో కూడా మనకి ఓపెన్ స్పేసెస్ తప్పకుండా ఉండాలి. అండ్ యాక్చువల్లీ ఇలాంటివి జాగాల్ని మనం 2 రకాలుగా కాపాడాలి. ఒకటి, ఏదైనా పెద్ద గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటే పెద్ద పెద్ద చెత్త కుండీలాగా తయారు కాకుండా చూడాలి. ఎవరైనా వచ్చి మాకు ఈరోజు చెత్త బండి రాలే కాబట్టి అక్కడ ఖాళీ ప్లాట్ ఉంది, ఖాళీ జాగా ఉంది కాబట్టి వేస్తామనేది కాదు. రెండోది, ఆ జాగా విస్తీర్ణంని కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పుడు ఏదైతే మన వినాయక్ నగర్లో ఈ లేఅవుట్ ఉందో, మాకు ఇందాక తెలిసింది ఏంటంటే చాలా పెద్ద ఏరియా ఇది. ఆల్మోస్ట్ 1000 స్క్వేర్ యార్డ్స్, 10,000 స్క్వేర్ యార్డ్స్ అనమాట, బసంత్ నగర్. సో మీ అందరు ఆలోచించుకోవచ్చు ఇది ఎంత మంచి ఎసెట్, ఎంత మంచి ఆస్తి. మీ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి ఏవైతే మన విగ్రహాల పక్కన ఒక చిన్న పార్క్ ఉందో సేమ్ అలాంటివి పార్క్. ఇన్ఫ్యాక్ట్ దానికంటే బ్రహ్మాండంగా మనం ఇక్కడ ఒక పార్క్, ఒక వాకింగ్ ట్రాక్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము అనేది ఏంటంటే జస్ట్ ఇది అధికారుల మీద, మున్సిపల్ కార్పొరేషన్ మీద ఈ బాధ్యత కాదు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి మీద. ఎందుకంటే రేపు వాకింగ్ ట్రాక్ ఇలాంటివి పార్కులు ఏర్పాటైతే మీ అందరు బాగుపడతారు, మీ అందరికీ ఒక వెసులుబాటు కల్పించడం అవుతుంది. సో దయచేసి ఈ ల్యాండ్ని మన సొంత ప్రయోజనాలు కాకుండా, అంటే మనం అందరికీ మంచి జరిగేలాగా ఇది ఒక మంచి పార్క్ లాగా డెవలప్ చేయాలి. నేను అదేవిధంగా అధికారులతో, కమిషనర్ గారితో, మేయర్ మేడంతో కోరేది ఏంటంటే, ఫస్ట్ ఈరోజు మనం క్లీనింగ్ చేసినాక చుట్టూ అంతా బయో ఫెన్సింగ్ అయినా చేపియండి. మనకి గులాబ్ కనీసం మన సరిహద్దు ఏంటి అనేది మనకి తెలియాలి. అది తెలిసినాక మీరు దాని తర్వాత కౌన్సిల్ ఆమోదం తీసుకొని ఒక వాల్ పెట్టాలా లేదా ఇంకా ఏదైనా సౌందర్యీకరణ చేయాలా అనేది మీ అందరూ, యు ఆల్ ఆర్ అన్ ఎలెక్టెడ్ బాడీ. సో మీ అందరూ ఒక సామూహిక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఇలాంటివి ల్యాండ్స్ని చేయాలి. ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే జిహెచ్ఎంసీ ఏరియాలో, అదేవిధంగా కొన్ని రాబోయే రోజుల్లో జీడబ్ల్యూఎంసీలో కూడా ఒక చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంది. ఏంటంటే మనకి ఇలాంటివి పెద్ద పెద్ద ఓపెన్ స్పేసెస్ని శాటిలైట్ మ్యాపింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర అంటే కమిషనర్ గారి దగ్గర ఒక రికార్డు ఉంటుంది, ఫలానా ఈరోజు 8 నాడు 2026 రోజు జూన్ నెలలో ఈ జాగా ఖాళీ ఉండేది. కానీ జూలై వరకు ఏమైంది, ఏదో ఎవరొక్కరు వచ్చి గుడిసెలా వేసేసారు.
అప్పుడు మీరు ఎవరితో అడగాల్సిన అవసరం లేదు, ఏ కార్పొరేటర్ అనుమతి లేదు, మీరు జేసీబీతో రావాలి, ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ని తొలగించాలి. ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఇప్పుడు మనం అంటే కొన్ని మన స్వార్థాల కోసం మనం ఇలాంటివి సరే పేదవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాము. బట్ ఒకటి దాంట్లో స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్ హ్యాస్ ఎ డామినో ఎఫెక్ట్ అనమాట. ఒకరిని చూసి ఇంకొక వస్తారు. సో ఈ ఓపెన్ స్పేస్ని మనం ఎలాంటివి ప్రయోజనాలు స్వార్థాలు లేకుండా కాపాడాలి. ఒక్కరిని మనం అనుమతి ఇచ్చామనుకోండి ఇన్ఫార్మల్గా, మళ్ళీ మొత్తం పార్క్ ఎంక్రోచ్ అయ్యేలాగా అవుతుంది. మనం పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తూ ఉన్నాము. సో నిజామాబాద్కి అంటే ఒక ఘనత ఉంది, ఒక చాలా చరిత్రాత్మక సిటీ ఇది. మన వరంగల్ తర్వాత ఇది మనకి చాలా పెద్ద కార్పొరేషన్, కరీంనగర్ కంటే మనది పెద్ద కార్పొరేషన్. సో దాని తగ్గట్టు అభివృద్ధి జరగాలి అంటే ఇది ఒకటే అధికారి వల్ల, మేయర్ గారి వల్ల, కలెక్టర్ వల్ల కాదు. ప్రతి ఒక్క 60 డివిజన్లో ఉన్న కార్పొరేటర్, 60 డివిజన్లో నివాసిస్తున్న ప్రతి ఒక్క పౌరుల బాధ్యత ఇది. సో ఈరోజు చాలా మంచి కార్యక్రమం, వాతావరణం కూడా మనకి సహకరిస్తుంది. సో ఇది మనకి ఒక శుభ సంకేతంగా ఉంది. అండ్ ఈ పనిని జస్ట్ ఫోటో ఆఫ్ కాకుండా మొత్తం క్లీన్ చేస్తారనేది భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మళ్ళీ కమిషనర్ గారికి ధన్యవాదాలు.